హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం తోరన్ చేయడానికి బేసిక్స్ నేర్చుకుంటున్నామన్నమాట. ఇందులో మనం పోమ్స్, ఉలెన్ ఫ్లేవర్, టెజల్ అండ్ నెక్స్ట్ గోటాపట్టి ఫ్లేవర్, గోటాపట్టి బాల్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఉలెన్ ఫ్లేవర్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్మోస్ట్ చాలామంది పెన్సిల్ని మెజర్మెంట్గా తీసుకుంటారు. ఒక చిన్న ఉలెన్ ఫ్లేవర్ చేయడానికి ఫస్ట్ పెన్సిల్ని తీసుకుంటారు. ఇలా కొంచెం థ్రెడ్ ఉంచుకోవాలి, ఎందుకంటే అది లాస్ట్లో మనం ముడివేయాలి. ఖచ్చితంగా కొంచెం థ్రెడ్ ఉంచుకొని ఇలా పెన్సిల్కి అటు ఇటు థ్రెడ్ను ఉంచుకోవాలి. ఇప్పుడు మనం థ్రెడ్ని టైట్గా చుట్టాలి, లూజ్గా కాకుండా టైట్గా, కొంచెం దగ్గరగా ఇలా ఒక 50 టైమ్స్ మనం థ్రెడ్ని చుట్టాలి. ఇలా చుడుతున్నప్పుడు దారం లూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా చుడుతూ మళ్ళీ దారాన్ని దగ్గరగా నెట్టుకోవాలి. ఇలా టైట్గా ఉండేలా థ్రెడ్ని చూసుకోవాలి. ఇలా టోటల్గా ఒక చిన్న ఫ్లవర్కి 50 రౌండ్స్ మెజర్మెంట్ సరిపోతుంది. ఇలా మనం థ్రెడ్ చుడుతున్నప్పుడు కొన్నిసార్లు పెన్సిల్కి మనం టైట్గా వేసిన థ్రెడ్ ఊడిపోతూ ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఆ థ్రెడ్ని అలాగే పెన్సిల్కి ఉంచి మనం థ్రెడ్ని చుట్టొచ్చు. మనం చుట్టే థ్రెడ్ మాత్రం కొంచెం టైట్గా ఉండేటట్టే చూసుకోండి. ఇలా టోటల్గా 50 రౌండ్స్ నేను చుట్టేశాను. మనకు కింద సైడ్ ఉండే థ్రెడ్ కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట. ఓన్లీ ఒక రౌండ్ థ్రెడ్ స్టార్టింగ్లో మనం చుట్టేది, దాన్ని కూడా టైట్ చేసుకుంటే ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. పైన ఉన్న థ్రెడ్ని 2 సైడ్స్ ఉంది కదా, ఏదో ఒక సైడ్ లాగండి. 2 సైడ్స్ ఒక సైడ్ లాగినప్పుడు టైట్ అవుతుంది. ఇప్పుడు మనం పెన్సిల్ నుంచి దారాన్ని రిమూవ్ చేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక సైడ్ ఉన్న సింగిల్ థ్రెడ్ని ఇటు సైడ్ ఉన్న రౌండ్ షేప్ లోపలికి వేసి చిన్నగా చేత్తో పట్టుకొని దాన్ని లాగాలి. ఇలా సింగిల్ థ్రెడ్ ఉన్న దగ్గర టైట్గా పట్టుకోండి. ఇప్పుడు టోటల్గా థ్రెడ్ని టైట్ చేయండి. టైట్ చేసి థ్రెడ్ని ముడి వేసుకోవాలి. మ్యాక్సిమం టైట్గా లాగి ఇలా గట్టిగా ముడి వేసుకోవాలి. ముడి వేసిన తర్వాత కట్ చేస్తే సరిపోతుంది. ఫ్లవర్ రెడీ అయిపోయింది. దీనికి మనం మిడిల్లో ఏదైనా స్టోన్ కానీ ఏదైనా ఒక చిన్న బీడ్ కానీ ఏదైనా వేయచ్చు. ఆల్మోస్ట్ చాలామంది చిన్న పూస అనేది కుడుతూ ఉంటారు. మనం గ్లూ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ చేసిన తర్వాత అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం పెన్సిల్తో చేసాం కదా, ఇంకొక సైజ్ కూడా ఫ్లవర్ చేద్దాం. మనం ఇలా సైజెస్ పెంచే కొద్దీ ఫ్లవర్ సైజ్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. పెన్సిల్ రౌండ్ ఒకటి, నెక్స్ట్ ఇదొక చిన్న పైప్ అన్నమాట, ఇదొక సైజ్. దానికన్నా ఇంకా పెద్ద సైజ్ తీసుకుంటే ఇంకా పెద్ద ఫ్లవర్ అనేది వస్తుంది. నెక్స్ట్ సైజ్ నేను ఈ మెజర్మెంట్ చూపిస్తాను. ఇలా మనం సైజు పెంచే కొద్దీ మనం చుట్టే రౌండ్స్ కూడా ఎక్కువ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను దీనికి 100 రౌండ్స్ చుడుతున్నాను, ఎందుకంటే దాని సైజు పెరిగే కొద్దీ మనం రౌండ్స్ ఎక్కువ చుట్టాలి. అప్పుడే ఫ్లవర్ అనేది నీట్గా ఉంటుంది, లేదంటే పల్చగా అయిపోతుంది అన్నమాట. మనం ఉలెన్ కొనేటప్పుడు కొన్ని ఉలెన్స్ పల్చగా ఉంటాయి, కొన్ని బాగా మందంగా ఉంటాయి, థిక్నెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి మన రౌండ్స్ కూడా చుట్టుకోవాలి. ఇప్పుడు నేను చుట్టే ఈ పింక్ థ్రెడ్ చాలా పల్చగా ఉంది, సో దీనికి 100 కంపల్సరీగా చుట్టాలి. గ్రీన్ది కొంచెం లావుగా ఉందన్నమాట థ్రెడ్, సో దానికి 40 చుట్టినా కూడా ఫ్లవర్ నీట్గానే ఉంటుంది. సో థ్రెడ్ని కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం చేసేటప్పుడు కొంచెం చుట్టుకొని సైజ్ ఎక్కువైందా తక్కువైందా అనేది మనకు అర్థమైపోతుంది. తర్వాత అన్ని ఫ్లవర్స్ అలాగే చుట్టుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అయితే ఇంతే. ఇలాగే మనం ఉలెన్ ఫ్లవర్స్ని చేసుకోవాలి. ఇలా 100 రౌండ్స్ చుట్టిన తర్వాత థ్రెడ్ని కట్ చేసి ఈ కిందున్న ఒక సింగిల్ థ్రెడ్ని లూజ్గా ఉంది కదా, దాన్ని టైట్ చేసుకోవాలి. ఏదో ఒక సైడ్ లాగితే అది టైట్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ లాగాను, బట్ అది టైట్ అవ్వలేదు. సో ఇటువైపు లాగాను, అది టైట్ అయింది. ఇది చూసుకుంటే ఫ్లవర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, లేదంటే మనం ముడి వేసినప్పుడు ఒక సైడ్ ఒక చిన్న పోగులాగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయడం కోసం థ్రెడ్ని మనం టైట్ చేసాం. ఇప్పుడు మనం ఈ సింగిల్ థ్రెడ్ని ఇలా ఈ రౌండ్ లోపల వేసి టైట్గా లాగి ముడి వేస్తున్నాం.
మనం ఏ ఫ్లవర్ చేసినా ఇదే ప్రాసెస్. నెక్స్ట్ ఇంకొంచెం సైజు పెద్ద సైజు ఉన్న పైప్ తీసుకున్నా సరే మనం ఇప్పుడు 100 చుట్టాం కదా, అది 120, 130, 150 ఇలా చుడితే ఫ్లవర్ ఇలా నీట్గా వస్తుందన్నమాట. వీటిని మనం వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్లో కానీ ఉలెన్ వాల్ హ్యాంగింగ్ క్రాఫ్ట్స్ అని కొడితే చాలా వస్తాయి. వాటిలో దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. మనం ఉలెన్తోనే తోరణం చేసినప్పుడు కూడా ఈ ఫ్లవర్ని యూస్ చేయొచ్చు. నార్మల్గా ఫ్లవర్స్ లాగా కూడా మనం డిజైన్ చేయొచ్చు అనమాట. క్రాఫ్ట్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎక్కువ ఉలెన్ క్రాఫ్ట్స్లో ఈ ఫ్లవర్నే ఎక్కువగా యూస్ చేస్తారు. ఇవే కాదు చాలా ఫ్లవర్స్ ఉంటాయి. ఇదైతే బేసిక్ అనమాట, ఎక్కువగా దీన్ని యూస్ చేస్తారు కాబట్టి బేసిక్స్లో నేను మీకు ఈ ఫ్లవర్ని చెప్తున్నాను. ఇప్పుడు మనం దీంట్లో ఒక స్టోన్ని కూడా పెడదాం. స్టోన్ కానీ బీడ్స్ కానీ ఏవైనా పెట్టచ్చు. మన దగ్గర డిజైన్గా ఉన్న ఏదైనా స్టోన్స్ కానీ అవి కూడా మనం పెట్టచ్చు అనమాట. మనం తీసుకున్న కలర్కి కాంబినేషన్కి తగ్గట్టు ఆ స్టోన్ని మనం ఉంచుతాం. మనం ఫ్లవర్ చేసి ముడివేస్తాం కదా, అప్పుడు ఇలా నీట్గా లాక్కోవాలి ఫ్లవర్ని. అన్నీ అంటే దారం ఒక సైడ్కి లాగినప్పుడు అన్నీ ఒక సైడ్కి వచ్చి ఉంటాయి. ఇలా ఫ్లవర్ షేప్లో నీట్గా మనం లాగి అరేంజ్ చేసుకోవాలి. ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్ అనమాట, షేప్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఇందులో ఒక గోల్డ్ బీడ్ని అంటిద్దాం. మనకు కావాల్సినట్టు సిల్వర్ కానీ ఏదైనా ఏ కలర్ అయినా మనం అంటించుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం ఒక గోల్డ్ బీడ్ని అయితే అంటిస్తున్నాను. గ్లూ స్టిక్ తీసుకొని, నేను ఇక్కడ కుట్టట్లేదు నీడిల్తో, నేను గ్లూ స్టిక్తో అంటించేస్తున్నాను. ఇలా సైజుకి తగ్గట్టు, ఇప్పుడు మరీ పెద్ద స్టోన్ అంటిస్తే ఫ్లవర్ అనేది అంత ఎక్కువ కనిపించదు కాబట్టి దానికి తగ్గట్టు కరెక్ట్గా స్టోన్ కూడా మనం చూసుకోవాలి. దీంట్లో ఒక చిన్న బీడ్ని నేను వేస్తున్నాను. ఇలా గ్లూ స్టిక్ పెట్టుకొని అంటిస్తే సరిపోతుంది. ఉలెన్ ఫ్లవర్స్ అయితే చేసేసాం. ఇంతే ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్, చాలా బాగుంటుంది కూడా. ఇవి చాలా ఫాస్ట్గా మనం ఎన్నైనా చేయొచ్చు. మనకు కావాల్సిన సైజును ఒక పైపును వెతుక్కుంటే సరిపోతుంది ఉలెన్ ఫ్లవర్స్ చేయడానికి. ఇంతే అనమాట. ఉలెన్ ఆ నెక్స్ట్ ఏదైనా ఒక మెజర్మెంట్ పైప్ ఉంటే ఉలెన్ ఫ్లవర్స్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పోంపోమ్ని చేద్దాం. ఇంతకుముందు నేను ఒకేసారి చాలా పోంపోమ్స్ చేసే చెప్పాను. ఇప్పుడు సింగిల్ పోంపోమ్స్ అనమాట. ఇలా మన ఇంట్లో ఏదైనా ఒక ఫోర్క్ తీసుకొని ఫస్ట్ ఇలా కొంచెం థ్రెడ్, అంటే మనం పోంపోమ్ని కట్టాలన్నమాట, అంత థ్రెడ్ కావాలి. కొంచెం అంటే కొంచెం కాదు, ఇలా కొంచెం థ్రెడ్ రౌండ్గా చుట్టి కట్టడం కోసం ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ ఉలెనే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు మనం దాన్ని అలాగే ఒక సైడ్ పట్టుకొని దీంతో 100 టైమ్స్ మనం థ్రెడ్ని చుట్టాలి. 100 టైమ్స్ చుడితే బాగొస్తుంది అనమాట. పొంపం అనేది కొంచెం మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, మీడియం సైజులో బాగుంటుంది. మనం ఇలా ఫోర్క్ సైజు కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్దవి ఉంటాయి. సో దాన్ని బట్టి మనం చిన్న సైజ్ ఫోర్క్ని తీసుకుంటే దానికి ఒక 50-60 చుట్టినా సరిపోద్ది. సో సైజుని బట్టి మనం చుట్టాలి, దాన్ని బట్టి మనకి పోంపోమ్ సైజ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇది పెద్ద ఫోర్క్, దీనికి నేను 100 టైమ్స్ చుడుతున్నాను. లాస్ట్లో మనకు సైజ్ తెలుస్తుంది ఎంత పెద్ద సైజ్ వచ్చిందనేది. మనం ఏదైనా ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనకు కొన్ని పోంపోమ్స్ అయితే సరిపోతుంది, ఒక 5, 6, 10 ఇలా కొన్ని పోంపోమ్స్ అయితే సరిపోతుంది అనుకున్నప్పుడు మనం ఇలా సింగిల్గా చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎక్కువ చేయాలనుకున్నప్పుడు మాత్రం వేరే ప్రాసెస్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలా చేసే దాంతో మనకు ఉలెన్ అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను కరెక్ట్గా ఒకే దగ్గర చుట్టాను కాబట్టి కొంచెం ఉలెన్ అవుతుంది, లేదంటే ఎక్కువ ఉలెన్ కట్ చేసే దాంట్లో ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట. నేను 100 టైమ్స్ చుట్టేసాను. ఇప్పుడు మనం దీన్ని ముడివేయాలి. ఎగ్జాక్ట్గా 4కి 4 లైన్స్ ఉన్నాయి కదా అటు ఇటు. సో ఆ 2 లైన్స్కి మిడిల్లో మనం థ్రెడ్ని పెట్టి కట్టాలి. చూడండి, ఒక సైడ్ రౌండ్ వేసాను, అటు సైడ్ థ్రెడ్ కూడా రౌండ్ తీసుకొని మనం నీట్గా పట్టుకొని కరెక్ట్గా మిడిల్లోనే మనం ముడివేయాలన్నమాట. అప్పుడు ఉలెన్ అనేది వేస్ట్ అవ్వదు, రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పర్ఫెక్ట్గా మనం మిడిల్లోనే కడితే మనకు ఉలెన్ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు.
ఇలా కొంచెం టైట్గా లాగాలి. మనం టైట్గా లాగితే పోంపోమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, లేదంటే లూజ్గా ఉంటుందన్నమాట. లోపల థ్రెడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనం ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా మనం కట్టాలి. ఇలా టైట్గా కట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం కట్ చేయాలి. అదే ఇంపార్టెంట్ అనమాట. బాల్ రౌండ్గా వచ్చేటట్టు మనం ఉలెన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ చాలామంది అనుకునేది ఏంటంటే ఇలా కట్ చేయగానే రౌండ్ వస్తుంది కదా, అదే పోంపోమ్ నాకు రౌండ్ షేప్ రాలేదేంటి అంటారు. అలా ఎవరికి రౌండ్ షేప్ వచ్చేది. దాన్ని మనం రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం జాగ్రత్తగా సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. క్లోజ్డ్గా ఉన్న థ్రెడ్స్ని మనం నీట్గా కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకున్నాక దీన్ని ఒక రౌండ్ షేప్ లాగా తీసుకొని దీన్ని మనం రౌండ్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం 100 టైమ్స్ చుట్టాం కాబట్టి ఉలెన్ అనేది కొంచెం వేస్ట్ అవుతుంది. మనం ఒక 150-200 ఇలా చుట్టినప్పుడు ఉలెన్ అనేది చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుందన్నమాట. అలాంటి ప్రాసెస్లో మాత్రం మనం ఎక్కువగా చేసుకునే ప్రాసెస్ బెస్ట్. ఇలా మనం నీట్గా కట్ చేసుకుంటే ఉలెన్ బాల్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఉలెన్ బాల్ని అయితే రెడీ చేసాం. ఇలా కొంచెం థ్రెడ్ అయితే వేస్ట్ అయింది. ఇప్పుడు ఒకేసారి ఒక 20-30 పోంపోమ్స్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇందుకోసం నేను ఒక అట్టపెట్టి తీసుకున్నాను. ఇలా సైజ్, ఈ అట్టపెట్టి సైజ్ ఎంత పొడవు పెరిగితే మనకు అన్ని పోంపోమ్స్ ఎక్స్ట్రా ఎక్కువ వచ్చినట్టు అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన పోంపోమ్ కంటే ఇంకొంచెం చిన్నది చేస్తున్నాను అనమాట. సో ఇందుకు నేను ఈ అట్టపెట్టికి ఒక 150 టైమ్స్ ఇలా థ్రెడ్ని రౌండ్గా చుడుతున్నాను. మనం 4కి 100 టైమ్స్ చుట్టినప్పుడు ఆ థ్రెడ్ మొత్తాన్ని మనం ఒకే పోంపోమ్ చేస్తున్నాం. దీనికి ఏంటంటే టోటల్ థ్రెడ్ చుట్టినప్పుడు మనం ఒక సైడ్ నుంచే చుట్టుకుంటూ వస్తామన్నమాట, కడుతూ వస్తాం. సో దానికన్నా ఇంకొంచెం చిన్నదనమాట. అంటే 4కి మనం 75 చుడితే ఎంత పోంపోమ్ వస్తుందో అంత పోంపోమ్ దీనికి వస్తుందన్నమాట. ఇలా మనం టోటల్గా ఒక 150 టైమ్స్ ఇలా చుట్టుకోవాలి. ఇది కూడా మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేటట్టే థ్రెడ్ మరి అవే వెళ్ళిపోకుండా ఉండేటట్టు చూసుకొని చుట్టుకోవాలి. ఇలా మనం థ్రెడ్ని పెట్టేసుకున్నాం 150 టైమ్స్ చుట్టి. ఇప్పుడు మనం వీటిల్ని సింగిల్గా కట్టుకుంటూ రావాలి. ఇదిగోండి ఫస్ట్ ఇలా థ్రెడ్ని నేను రౌండ్గా కడుతున్నాను. ఈ కట్టేటప్పుడు కూడా మీరు మెజర్మెంట్ నీట్గా, ఫస్ట్ మనం ఒక పోంపోమ్ కడతాం కదా, ఇదిగోండి ఫస్ట్ అయితే నార్మల్గా ఒకటైతే మనం ఇలా కట్టేస్తున్నాం టైట్గా. ఇది మెజర్మెంట్ ఏం అవసరం లేదు, మనకు నచ్చినట్టు ఒక దగ్గర కట్టేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి మనకు మెజర్మెంట్ అవసరం. ఈ మెజర్మెంట్ మనం ఎలా తీసుకోవాలంటే మనం కడుతున్నాం కదా, ఆ 2 థ్రెడ్స్ మధ్యలో మనం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవడానికి వీలుండే అంత గ్యాప్ ఉంచుకొని మిగతాది కట్టుకుంటూ రావాలి. సో మనం చిన్న పోంపోమ్ చేస్తున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఇలా సేమ్ ఇప్పుడు అది ఎంతైతే మనం కట్టామో అంత సైజే చూసుకొని ఇంకొకటి కూడా కట్టాలన్నమాట. చూసుకోండి, కరెక్ట్గా థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా పైన ఏ సైజ్ అయితే కట్టామో అంతే సైజు కింద కూడా కట్టాలి. ఇలా మనం అంత టోటల్ రౌండ్ మొత్తం అయ్యేంత వరకు ఇలా కట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం ఎన్ని థ్రెడ్స్ అయితే కట్టామో అన్ని పోంపోమ్స్ని మనం చేసేసినట్టు. ఇది నాకు తెలిసినంత వరకు మనం సింగిల్ పోంపోమ్ చేయడానికి మామూలుగా సింగిల్గా పోంపోమ్ చేస్తే మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది టైం. ఇలా చేయడం వల్ల మనం ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలా చేసేయచ్చు. ఇలా టోటల్గా మనం కట్టేసిన తర్వాత దీన్ని నీట్గా కట్ చేయాలి. కరెక్ట్గా మిడిల్లోనే మనం నీట్గా కట్ చేయాలి. మళ్ళీ మనం సైడ్కి కట్ చేస్తే ఆ షేప్ అనేది పాడవుతుంది. ఇలా నీట్గా మిడిల్లోనే, ఇటు సైడ్ మనం మిడిల్ కట్ చేసాం కదా, అటు సైడ్ కూడా పట్టుకొని మిడిల్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం చూసారా ఒకేసారి చాలా పోంపోమ్స్ చేసాం.
అట్టపెట్టె సైజు పొడవు అనేది పెరిగితే మనకు పోమ్స్ కూడా పెరుగుతాయి. సేమ్ ఇంతే సైజు వస్తాయి అన్నీ. మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి ఒకేసారి ఒక అట్టపెట్టెకో దేనికైనా చుట్టుకోవచ్చు. ఎందుకంటే మనం గట్టిగా ఉండేదానికి చుట్టుకుంటే మనం కట్టేటప్పుడు టైట్ అవుతూ ఉంటుందన్నమాట ఉలెన్. అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా అట్టపెట్టె అయితే వంగుతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. నేనైతే అదే ప్రిఫర్ చేస్తాను. ఇలా టోటల్గా మనం కట్ చేసేసిన తర్వాత దీన్ని కొంచెం నీట్గా తీసుకొని షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. చూసారా, నేను కూడా కొంచెం మిడిల్ కాకుండా కొంచెం సైడ్కి వెళ్ళాను. అందుకని ఇప్పుడు దాన్ని కరెక్ట్గా కట్ చేయడం కోసం ఇప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా కట్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రా దాన్ని రిమూవ్ చేస్తున్నాం. ఇలా మనం అన్నిటినీ ఇలాగే నీట్గా ఒకసారి కట్ చేసుకోవాలి. మీరు చూస్తే అంత ఉలెన్ అనేది ఏం వేస్ట్ అవ్వలేదు దీంట్లో. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చాలా తొందరగా మనం చాలా పోమ్స్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ మనం తోరణ చేసేటప్పుడు మనకి ఎక్కువ పోమ్స్ అవసరం కాబట్టి ఇదే బెస్ట్. కొన్ని చేసి పక్కన పెట్టుకున్నా కూడా బాగుంటుంది. క్రాఫ్ట్స్ అంటే ఇష్టమైన వాళ్ళు ఇలా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చేసి కొన్ని పోమ్స్ అనేది అన్ని సైజెస్లో చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. చూసారా, మనం చాలా పోమ్స్ చేసాం. చాలా తక్కువ ఉలెన్ వేస్ట్ అయింది. ఈ ప్రాసెస్లో మనకు ఉలెన్ అనేది చాలా తక్కువగా వేస్ట్ అవుతుంది. మనం ఇప్పటికీ 2 టైప్స్లో పోమ్ని ఎలా చేయాలో చూసాం. ఇంకొక టైప్ ఉంది, అది మన ఫింగర్స్తోనే చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు ఒక నార్మల్ సైజు పోమ్ చేస్తున్నాం. ఇలా 2 ఫింగర్స్కి ఒక 100 టైమ్స్ చుడితే నార్మల్ పోమ్ వస్తుంది, మీడియం సైజ్ది. మనం అలాగే 3 ఫింగర్స్కి రౌండ్స్ చుట్టి మనం తీసి మిడిల్లో కడితే అదొక సైజ్ వస్తుందన్నమాట. అలా 4 ఫింగర్స్ వరకు మనకు సైజ్ చేసుకోవచ్చు. 4 ఫింగర్స్ అయితే పెద్దది వస్తుంది. దానికి మనం ఒక 200 టైమ్స్ అనేది చుట్టాలి. ఇలా 3 ఫింగర్స్ అయితే 150 టైమ్స్ ఇలా చుట్టి మనం పోమ్స్ని చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఉలెన్ అయితే చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది. మీరే చూడండి ఎంత వేస్ట్ అవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఏదైనా మనం ఒక 3-4 పోమ్స్ చేసేటప్పుడు కావాలంటే ఈ ప్రాసెస్ని మనం యూస్ చేయొచ్చు. 100 టైమ్స్ చుట్టేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఫింగర్కి మిడిల్లో థ్రెడ్ని పోనిచ్చి మనం కట్టాలి. ఈ థ్రెడ్ కూడా కొంచెం గట్టిగా కట్టాలి. ఏ పోమ్కైనా సరే మిడిల్లో మనం కట్టే థ్రెడ్ అనేది చాలా గట్టిగా ఉండాలి. బాగా టైట్గా చూసుకొని ఒక 2 రౌండ్స్ వేసుకొని టైట్గా కట్టండి. ఇక్కడ నుంచి ఇంకా మనకు తెలిసిందే, థ్రెడ్ కట్టేసిన తర్వాత సైడ్ ఉన్నది కట్ చేసి నీట్గా బాల్ షేప్ వచ్చేంత వరకు మనం కట్ చేసుకోవాలి. ఫింగర్స్తో కూడా మనం పోమ్ని చేసేసాం. ఇలా 3 టైప్స్లో మనం పోమ్ని డిజైన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు టెజల్ ఎలా చేయాలో చూద్దాం. టెజల్ చేయడం కోసం ఇలా ఒక చిన్న సైజు అట్టపెట్టె కావాలి. మనకు టెజల్ ఎంత సైజు అయితే కావాలో అంత సైజు మనం అట్ట ముక్కను తీసుకోవాలి. దీనికి మనం ఒక మీడియం టెజల్ అయితే మనకు 40 కావాలి, 50 కూడా వేసుకోవచ్చు. ఇది మీడియం. మరి చిన్నదైతే అట్టపెట్టె సైజు తగ్గించి మనం ఒక 30 రౌండ్స్ చుట్టుకుంటే చిన్న సైజు టెజల్ వస్తుంది. సో ఇప్పుడు నేనైతే దీనికి 50 టైమ్స్ చుడుతున్నాను. ఇదొక నార్మల్ బేసిక్ టెజల్ అన్నమాట.
మనం ఏదైనా ఒక క్రాఫ్ట్ చేసినప్పుడు అది అందంగా కనిపించాలనుకుంటే హ్యాంగింగ్స్లో మనం ఎక్కువగా పోమ్స్ ఇలా టెజల్సే యూజ్ చేస్తాం. ఈ టెజల్స్లో కూడా మల్టీ కలర్ చేసుకోవచ్చు, మనం బీడ్స్ వేస్ట్ చేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా మనం డిజైన్ చేయొచ్చు. ఇప్పుడైతే బేసిక్గా మనం టెజల్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఇలా 50 టైమ్స్ నేను చుట్టేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసేసాను. మనం దీన్ని పైన కూడా నీట్గా కట్టాలి. సో ఇలా టెజల్కి ఒక సైడ్ నీట్గా మిడిల్లో నుంచి పోనిచ్చి ఇలా థ్రెడ్ని నేను గట్టిగా ముడివేస్తున్నాను. అట్టపెట్టెతో ఇదే అన్నమాట, మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మనకు నచ్చినట్టు దాన్ని వంచేయవచ్చు అనమాట. అందుకనే ఎక్కువగా అట్టపెట్టెలే యూజ్ చేస్తారు. ఇలా నీట్గా పైన ఉన్న సైడు మనం థ్రెడ్ని ఇలా నీట్గా కట్టుకోవాలి. ఇక్కడ థ్రెడ్ని మీరు పైన వెంటనే కట్ చేసేయకండి, కొంచెం థ్రెడ్ ఉంచుకొని మిగతాది కావాలంటే కట్ చేసుకోండి. సో ఎందుకంటే మనం పట్టుకోవడానికి చేయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం పైన కొంచెం భాగం ఇలా చుట్టుకోవాలన్నమాట. దీన్ని 5 టైమ్స్ చుడతారు, 10 టైమ్స్ చుడతారు, మన ఇష్టం. ఇక్కడ వేరే కలర్ కూడా చుట్టచ్చు కాంబినేషన్కి తగ్గట్టు. మనం పైన పోమ్ ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలర్ ఈ రౌండ్ కూడా చుట్టచ్చు అనమాట. నీట్గా అది కలర్ కనిపించడం కోసం ఒక 10 రౌండ్స్ కూడా మనం చుడతాం ఇలాగా. మనం స్టార్టింగ్ బేసిక్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనమే డిజైన్ చేసేవచ్చు. నెక్స్ట్ ఇలా కట్టేసిన తర్వాత మనం కింద సైడ్ కూడా దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నీట్గా పట్టుకొని పైన సైడు టైట్గా పట్టుకొని కరెక్ట్గా సిజర్తో మనం కరెక్ట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా టైట్గా లాగి కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఒకసారి నీట్గా షేప్ వచ్చేటట్టు మనం కట్ చేసుకోవాలి. ఇలా ఒక చిన్న కర్వ్ అన్నమాట, ఇలా కట్ చేసుకోవాలి. ఫైనల్గా ఇంకొకసారి ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. టెజల్ చేయడం అయితే ఇంతే, ఈజీ ప్రాసెస్. ఇందులో మనం రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ గోటాపట్టి బీడ్స్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ గోటాపట్టి బాల్స్ చేయడం అయితే ఈజీ, బట్ ఈ మెటీరియల్ దొరకడమే కొంచెం కష్టం అనమాట. నేనైతే చాలా షాప్స్ తిరిగాను, నాకైతే ఎక్కడ ఈ బాల్స్ కనిపించలేదు. రెడీమేడ్ ఉన్నాయి కానీ ఇలా మేకింగ్ చేసుకోవడానికైతే ఈ ప్లాస్టిక్ బాల్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు. మనమైతే ఇప్పుడు ఇంట్లో నా దగ్గర ఎప్పటి నుంచో ఒక 3 బాల్స్ అయితే ఉన్నాయి. ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తున్నాను. మీకు ఎక్కడైనా ఈ బాల్స్ అవైలబుల్లో ఉన్నాయని తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను కూడా అక్కడ పర్చేస్ చేస్తాను. అలాగే ఎక్కడైనా క్రాఫ్ట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా తక్కువ ప్రైస్ ఉన్నాయన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఎవరికి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు, అందులో నేను కూడా ఉన్నాను, నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ గ్లూ స్టిక్ పెట్టి అంటించాలి. గ్లూ స్టిక్ కాకపోతే గమ్ కూడా పెట్టి మనం అంటించవచ్చు. ఇలా అంటించిన తర్వాత నీడిల్తో మనం మిడిల్లో నుంచి తీసుకుంటూ బాల్ చుట్టూ ఈ థ్రెడ్ని చుట్టాలి. ఇలా టోటల్గా చుట్టుకుంటూ వెళ్ళాలి, నీట్గా గ్యాప్ లేకుండా చుట్టుకుంటూ వెళ్ళాలి. ఫైనల్గా గ్లూ స్టిక్ పెట్టి కట్ చేస్తే అదే గోటాపట్టి బాల్ అన్నమాట. టోటల్గా అయితే థ్రెడ్ని చుట్టేసాం. ఇప్పుడు లాస్ట్లో చాలా తక్కువ గ్లూ స్టిక్ పెట్టుకొని
థ్రెడ్ని దగ్గరగా చాలా తక్కువ గ్లూ స్టిక్ పెట్టుకొని థ్రెడ్ని లోపల నుంచి లాగేయండి, అది లోపల అంటుకుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసే దగ్గర కొంచెం లోపలికి కొంచెం గ్లూ స్టిక్ పెట్టుకొని దాని మీద థ్రెడ్ని అలా ఉంచండి. గ్లూ స్టిక్ కొంచెం పూర్తిగా డ్రై అయ్యేంత వరకు అలా థ్రెడ్ని పట్టుకొని అది డ్రై అయిన తర్వాత కట్ చేసేస్తే గోటా పట్టి బాల్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంతే, చాలా సింపుల్. మనం సేమ్ ఇవే కలర్స్ కావాలనుకుంటే రెడీమేడ్గా కొనడమే బెస్ట్ అని నా సజెషన్. ఇప్పుడు మనమైతే గోటా పట్టి ఫ్లవర్ని చేద్దాం. నా దగ్గర సేమ్ అందులో వాడిన అంత లేస్ లేదు, ఇంకొంచెం పెద్ద లేస్ ఉంది. కాబట్టి ఇది ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తున్నాను. మీకు సేమ్ ఎగ్జాక్ట్ అలాంటి లేస్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావలసిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇలా ఒక 15 సెంటీమీటర్స్ అయితే థ్రెడ్ సరిపోతుంది. 15 సెంటీమీటర్స్ తీసుకొని కట్ చేసుకొని ఈ సైడ్ని మనం స్టిచ్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు మనం ఈ సైడ్ ఉన్న దారపు పోగులు వచ్చేయకుండా మనం అగ్గిపుల్లతో కానీ ఇలా లైటర్తో కానీ కొంచెం వేడి చూపిస్తే అవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం పైనున్న దీన్ని కొంచెం కొంచెం థ్రెడ్ తీసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా టోటల్గా పైనున్న రౌండ్ మొత్తాన్ని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం నార్మల్గా క్లాత్ కుడతాం కదా, అలాగే దీంట్లో కూడా దగ్గర దగ్గర కుట్టు అటు ఇటు తీసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా టోటల్గా కుట్టేసిన తర్వాత దీన్ని మనం టైట్గా దగ్గరికి లాక్కోవాలి. వీలైనంత టైట్గా దాన్ని లాగాలి. ఇలా టోటల్గా ఫ్లవర్ షేప్ అయితే వచ్చేస్తుంది. దీన్ని మనం మిడిల్లో కూడా ఊడిపోకుండా కొంచెం ఒక 2 టాకాలు అయితే వేయాలన్నమాట. ఫైనల్గా మనకు ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగే మనం గోటా పట్టి థ్రెడ్ కొనుక్కొని అంటే ఆ ఫ్లవర్ ఉన్న మెజర్మెంట్ థ్రెడ్ కొనుక్కొని ఇలాగే మనం స్టిచ్ చేసుకుంటే ఫ్లవర్ కూడా మనమే నీట్గా చేసుకోవచ్చు. ఇలా గోటా పట్టి ఫ్లవర్ని ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ని మనం ఎక్కువగా ట్రెడిషనల్గా ఉండే క్రాఫ్ట్స్లో ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట. ఇవి బేసిక్స్ అయితే. ఇందులో మనం పోమ్స్, టెజల్స్, ఇంకా బీడ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు చూపించిన ప్రతిదీ మనం ఎక్కువగానే యూస్ చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.